వాసూస్ మ్యారేజ్ బ్యూరో అన్ని కులాల వారికి మీరు కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న విధంగా పెళ్లి సంబంధాలు చూడబడును. రెండవ పెళ్లి అబ్బాయికి అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూడబడును. పెళ్లి సంబంధాలు కుదరనిచో మీ మనీ వాపస్ ఇవ్వబడును. మా అడ్రస్ వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, టౌన్ హాల్ ఆపోజిట్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9392797088. సో ఒక జర్నలిస్ట్గా మీకైతే మంచి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఈ యుద్ధం యొక్క ప్రభావం, అసలు యుద్ధానికి మూల కారణం ఏంటంటారు? ఈ యుద్ధానికి ప్రధానమైన కారణం అండి, ఈ ప్రపంచ ఉగ్రవాది ఎవరైనా ఉన్నారంటే ఆయన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అండి. కేవలం ఈ ట్రంప్ వల్లనే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు చెలరేగుతున్నాయి. ఎక్కడైనా ఎవరికైనా ఇద్దరి మధ్య ఏదైనా ఒక చిన్న వివాదం జరిగితే ఆయన ఒక పెద్దన్న పాత్ర తీసుకొని ఆయన వచ్చి ఆ వివాదాన్ని పరిష్కరించాలని చూస్తున్నాడు. దాంట్లో ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అందులో ఏదో ఒక దేశాన్ని ఆయన క్యాప్చర్ చేయాలి, సామ్రాజ్యవాదం అయింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలకి, కొన్ని దేశాలకి మద్దతు ఇస్తూ కొన్ని దేశాలని కొట్టేసి తాను ఆక్యుపై చేసుకోవాలనే ధోరణి అయింది. ముఖ్యంగా ఆయిల్, గ్యాసు వీటన్నిటిని ఆయన స్వాధీనం చేసుకొని అమెరికా అంటే నేను ఒక పెద్ద విషయం, అమెరికా ప్రెసిడెంట్ అంటే నేను ఒక పెద్దన్ననే పాత్ర ఆయన పోషిస్తున్నారు. అందువల్ల దీనికి కారణం ప్రధానంగా ట్రంపేనండి. ఇప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతుంది వివాదం. అదేదో వాళ్ళు చూసుకుంటారు, లేదా ఐక్యరాజ్య సమితి చూస్తుంది. నువ్వెవరు మధ్యలో? నువ్వు ఎంటర్ అయ్యి నువ్వు దాన్ని వివాదాన్ని పెంచి నేను అది చేస్తాను ఇది చేస్తాను, ఇరాన్లో అక్కడ నియంతృత్వం నీకెందుకండి? ఆ నియంతృత్వం పెరిగితే నీ అమెరికా సంగతి నువ్వు చూడు, ఇరాన్ సంగతి ఇరాన్ చూసుకుంటుంది, ఇంకొక దేశం దాని సంగతి అది చూసుకుంటుంది. నువ్వెందుకు ఎంటర్ అవ్వడం? నువ్వు దాన్ని యుద్ధాన్ని రేపుతున్నావు. అదేమంటే నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలంట. ఇప్పుడు ఈ మధ్య నేను యుద్ధాన్ని విరమిస్తాను, ఒక 5 రోజులు నేను ప్రపంచ శాంతిని కోరుకుంటానంటాడు. అంతా ఎట్టుందంటే పిచ్చడి చేతుల రాయిలాగా ఉంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి. ఆ యుద్ధం వల్ల అనేక దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అందులో మన భారతదేశం కూడా కొన్ని ఇబ్బందులు పడుతుంది. మనం ఈ మధ్య చూసాము, ఈ గ్యాస్ కొరత అయితేమి, ఈ పెట్రోలు, ఇతర డీజిల్, ఇతర క్రూడ్ ఆయిల్ అయితే ఎంత కూడా ఇబ్బందులు పడుతున్నాం. అయితే ఏంటంటే మన భారతదేశంలో మన ప్రధాని గారు ఏంటంటే కొద్దిగా ముందు జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు తీసుకోబట్టి కొంతవరకు బాగానే ఉంది. కానీ అది భవిష్యత్తులో ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇంకా మనకు అనేక ఇబ్బందులు వచ్చేటట్టు. మీరు అన్నట్టు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్తో, ఇటు ఇరాన్తో అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఈ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సో అంటే పెద్దన్న పాత్ర పోషించాల్సిన 2 దేశాలు యుద్ధానికి కాలుదూతూ ఉంటే మరి ఈ యుద్ధం ఆగేది ఎలా? అంటే ఇక్కడ మీరు రష్యా గురించి చెప్పారు. రష్యా అనేది ఎప్పుడు సామ్రాజ్యవాద దేశం కాదండి, అదొక సోషలిస్టిక్ కంట్రీ, ఈవెన్ చైనా ఆల్సో. అయితే ఇక్కడ అమెరికా మాత్రం ప్రతిసారి సామ్రాజ్యవాదం. మీరు చూడండి, ఇరాక్ను కొడతాడు, ఇరాన్ అంటాడు, ఇంకొక దగ్గరకు పోతాడు, నాకు క్యూబా కావాలంటాడు, ఇదే పనిలో ఉంటాడు. అమెరికా న్యూక్లియర్ బాంబ్ అంటాడు. మేబీ అదేమంటే వాళ్ళు న్యూక్లియర్ చేసుకో, నువ్వెందుకు చేసావు? భారతదేశం చేస్తుంటే నువ్వేం చేసావు? చైనా చేస్తుంటే నువ్వేం చేసావు? అదేవిధంగా రష్యా చేసుకుంటుంది, లేదా ఇంకొకటి చేసుకుంటావు, అప్పుడు నువ్వేం చేసావు? అదొక చిన్న దేశానా నువ్వు దాని మీదకి యుద్ధానికి పోయేదా? యుద్ధం పేరుతో చెప్పి నువ్వు అక్కడ ఆయిల్ అవన్నీ క్యాప్చర్ చేసుకున్నా, అదే కదా నీ ఉద్దేశం. అందువల్ల అతను ఒక ఉగ్రవాది, అదొక ఉగ్రవాది. రష్యా ఏంటంటే కాలు దూవట్లేదండి, ఎక్కడ కూడా మీరు చూడండి రష్యా కాలు దూవదు. తన జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టదు. అది ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా. అది దాదాపు మన భారతదేశంలాగే వాళ్ళు కూడా మనకు ఎప్పుడు కూడా అండదండలు ఇచ్చేది రష్యానే. మనకు మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ఈ రోజు వరకు రష్యా మనకు ఎప్పుడు అండదండలుగానే ఉంటుంది. సో ఫైనల్గా తీసుకుంటే ఈ యుద్ధం ముగియాలి అంటే ఎవరు ముందడుగు వేస్తే మంచిది అంటారు? సో ఎవరి స్టాండ్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఇప్పుడు దీనికి మామూలుగా ఏంటంటే అండి, మామూలుగా అగ్రరాజ్యాలు అంటే ఇందాక మీరు అన్నట్టుగా అది అమెరికా, రష్యా అటువంటి దేశాలు అగ్రరాజ్యాలు అవుతాయి. వాళ్ళు చొరవ తీసుకోవాలా. కానీ చొరవ తీసుకోవాల్సిన ఆయనే యుద్ధానికి కాలు దూతున్నాడు ట్రంప్.
కనీసం ఇప్పుడు రష్యా కానీ లేకపోతే ఇంకేదైనా మన భారతదేశంలో మన మోడీ గారు కానీ చైనా కానీ ఇవన్నీ కొంత ధీటైన దేశాలు కాబట్టి ఈ దేశాలన్నా కనీసం పోయి ఆ ట్రంప్తో మాట్లాడి అంటే ఆ ట్రంప్ చెప్తే ఇజ్రాయెల్ వినే మాట పరిస్థితి ఉంది. అటువంటప్పుడు ఆ ట్రంప్తోనో లేకపోతే ఇజ్రాయెల్ ఆయనతోనో మాట్లాడి ఈ యుద్ధాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. లేదా అసలు ఐక్యరాజ్య సమితి నిమ్మక నీరెత్తినట్టు ఉంది. ఐక్యరాజ్య సమితి ఎందుకు వ్యవహరిస్తుంది? ఒక జర్నలిస్ట్గా చెప్పండి, ఐక్యరాజ్య సమితి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది అంటారు? ఒకప్పుడండి మామూలుగా ఏంటంటే నానాజాతి సమితి ఉండింది, అది కూడా ఈ విధంగానే విఫలమైంది. ఆ తర్వాత అందరూ కూర్చొని ఐక్యరాజ్య సమితిని ఫామ్ చేసుకున్నారు. ఐక్యరాజ్య సమితి పని ఏంటి? ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు అది ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చి అక్కడ ఎలాంటి యుద్ధం లేకుండా శాంతిని నెలకొల్పేదానికి పెట్టుకున్నాం. అయితే ఈ మధ్యకాలంలో అమెరికా ఆ యొక్క సామ్రాజ్యవాద ఉగ్రవాదం ఎక్కువైపోయి ఆ అమెరికాని ఏమని లేకుండా ఉంది ఐక్యరాజ్య సమితి. ఎందుకంటే అమెరికా వెనకాల అనేక దేశాలు ఉన్నాయి, ఫ్రాన్స్ లాంటి దేశాలు, పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా దాని వెనకాల ఉన్నాయి. అందువల్ల ఐక్యరాజ్య సమితికి బలం ఆ దేశాలు ఎక్కువ. వాళ్ళే చేస్తుంటే వాళ్ళని ఏం అనలేని పరిస్థితి. స్పెయిన్ ఒక స్టాండ్ తీసుకొని ఇది తప్పు అని చెప్పి బహిరంగంగా చెప్పినటువంటి నేపథ్యంలో మిజైల్స్ మీద కూడా వీళ్ళు స్టిక్కర్లు అంటించి పంపించినటువంటి పరిస్థితి ఇరాన్లో. సో స్పెయిన్ తీసుకున్నటువంటి స్టాండ్ మీద మీరేమంటారు? స్పెయిన్ చూసిందండి, ట్రంప్ పరిస్థితి చూసింది. ఇక లాభం లేదు, దీనివల్ల మూడవ ప్రపంచ యుద్ధం కూడా వచ్చే పరిస్థితి ఏర్పడింది. అందుకని ఇప్పుడు ఆయనకి అనుకూలించే దేశాలు కూడా హితవు బలుగుతున్నాయి వద్దయ్యా అని, అంతేగాని వార్నింగ్ అయితే ఇవ్వటంలే. హితవు బలుగుతున్నాయి, వద్దు, ఎందుకు వచ్చిన గొడవ, అందుకని నువ్వు కొంచెం తగ్గు, ఇదిగో ఇటువంటి చేసుకుందాం అని మాట్లాడుతున్నారు. కానీ అమెరికాని ఎదిరించే ఇది మాత్రం వాళ్ళకి లేదు. సో మొత్తానికి ఫైనల్గా ఏం చేస్తే బాగుంటుంది? ఎవరో ఒకరు ముందుకు రావాలంటారు. అదే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ముందుకు రావాలి. దానికి రష్యా, చైనా, భారతదేశం, ఫ్రాన్స్, తదితర ఇటలీ, పెద్ద పెద్ద ఈ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ కూడా కలిసి కూర్చొని మాట్లాడితే ప్రపంచ శాంతి ఏర్పడద్ది. లేదంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఇటు వాతావరణం కూడా కలుషితమైనటువంటి ప్రభావం అయితే తీవ్రంగా ఉంది. ఖచ్చితంగా. ఎప్పుడో జపాన్లో నాగసాకి, అది హిరోషిమా నాగసాకి మీద బాంబు పడుతుంది, ఈ రోజు కూడా దాని ప్రభావం ఉంది. కాబట్టి ఇక్కడైనా మనోళ్ళు అందరు కలిసి, అంటే ఇతర దేశాల వాళ్ళు పెద్దలందరూ కలిసి కూర్చొని ఆ ట్రంప్ని కొంచెం ఆయన్ని ఏదో శాంతించేసి, అదేవిధంగా ఇజ్రాయెల్తో మాట్లాడి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఇచ్చేసి వాళ్ళని ఆ యొక్క యుద్ధాన్ని తగ్గించేదానికి పర్యావరణం మీద కూడా ఈ ప్రభావం ఖచ్చితంగా ఆల్రెడీ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఇరాన్లో కావచ్చు, ఇజ్రాయెల్లో కావచ్చు పర్యావరణానికి బాగా ముప్పు ఏర్పడింది. రేపు ఏదైనా ఇంకెక్కడైనా ఏదైనా జరిగినా కూడా, మన భారతదేశంలో ఏదైనా జరిగినా కూడా మనకు కూడా ఇబ్బందే. కాబట్టి అందరూ కలిసి దాన్ని కూర్చొని ఐక్యరాజ్య సమితిని అడ్డం పెట్టి మాట్లాడి ఈ ప్రపంచ శాంతిని నెలకొల్పాలి. థ్యాంక్ యూ. సో మొత్తానికి చూస్తే ప్రపంచ శాంతిని నెలకొల్పేందుకు అగ్రరాజ్యాలతో పాటు ఎవరైతే పెద్ద దేశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా, ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, లేకపోతే మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏకమయ్యి ఒకసారి ట్రంప్తో మాట్లాడి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సఖ్యత కుదిర్చేటువంటి పరిస్థితి నెలకొనాలి. లేకపోతే టోటల్గా ఈ ఎఫెక్ట్ అన్ని దేశాల మీద ఉంటుందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.